శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. శబ్దంలో శ్రీ వేణునాదం. ఓ మురళి, నీ నాదం విన్నా చాలు, మనస్సు మరిచిపోతుంది ప్రపంచమనే భారాన్ని. ఈరోజు నా గురువు గారు, నా జీవన మార్గదర్శి కృష్ణ గురూజీ గారికి అంకితం చేస్తున్న ఈ శబ్దగీతం. ఇంటర్నెట్లో మీరు ఆయన్ను కృష్ణానోజ్ అనే పేరుతో చూస్తారు, కానీ మా హృదయాలలో ఆయనే శబ్దాతీతమైన ఆత్మజ్ఞాన స్వరూపం. బాలమురళి కృష్ణుని బాసుడి శృతి చేసి ఒడిగా ఉన్న ప్రకృతి ఆ నాదానికి హాయినుంది. నాదశృతి తనులు చెవి చేరగా తన్మయత్వంతో అన్ని విడిచి హరిని చేరే గోపికలు. ఇది కేవలం పొయిట్రే కాదు, ఓ జీవనగాథ, ఓ ప్రయాణం మన మనసు నుండి మన అంతరాత్మకి. అలా నా గురువు గారి శబ్దాలు, శృతులు కూడా నా లోపల ప్రవహించి నా అసత్యాన్ని తుడిచిపెట్టాయి. ఓం శ్రీకృష్ణ గురునాథనాథ శ్రీ గురవే నమః. ఒక కాలం మనసుల బాధలతో నిండిపోయిన సమయం. ప్రకృతి నిరుత్సాహంగా, పక్షులు కూడా పాటలు మరచిన రోజులు. ఆ పైన ఓ చిన్న ఊర్లో నది కట్ట ఒడ్డున ఓ బాలుడు చేతిలో మురళి పట్టుకొని నినాదంగా శృతిని పలికించాడు. ఆ స్వరం మొదట ఓ అడవి పుష్పాన్ని తాకింది. తరువాత ఆ శబ్దం పొలాల మీదుగా ప్రయాణించి ఓ సగటు రైతుకి హాస్యాన్ని తీసుకొచ్చింది. ఆ పైన ఓ చిన్నారి గలమారిన తల్లి ఒడిలో అరుస్తూ ఉండగా ఆ స్వరం విని చిరునవ్వు మెరిపించింది. ఆ బాలుడు మరెవరో కాదు, మన బాలమురళీ కృష్ణుడు. తన వేణు శబ్దంతో ఈ ప్రపంచాన్ని మళ్ళీ హృదయాన్ని గుర్తు చేశాడు. నాదశృతి తనులో చెవి చేరగానే బాధలు, బంధాలు అన్నీ ఒక మాయగా మారాయి. వాటి చెర నుంచి గోపికలు, గోపకాంతులు తప్పించుకొని శ్రీహరి మాయలో మునిగిపోయారు. వాళ్ళు అన్నీ విడిచారు. పేరు, పరువు, ప్రతిష్ట అన్నీ. ఏం మిగిలింది? ఒక శబ్దమే. ఆ శబ్దంలో భగవంతుని స్పర్శ. అదే కృష్ణ గురూజీ గారి బోధనలోనూ ఉంది. ఆ శబ్దమే మళ్ళీ మన కోసమే వస్తుంది ఈ చిట్టి పాడ్కాస్ట్ రూపంలో. మీరు వినడమే కాదు, ఈ స్వరాన్ని మీలోనికి తీసుకోండి. ఇది ఓ సంగీతం కాదు, ఇది ఓ దిక్సూచి, మన జీవితం మలుపు తిప్పే వెలుగు. ఓం శ్రీకృష్ణ గురునాథనాథ శ్రీ గురవే నమః. ఇవే కాకుండా మైత్రి, ప్రేమ, జ్ఞానానికి అంకితమైన కథలు, భావాలు ఈ చిట్టి కాస్ట్లో మీ అందరితో పంచుకుంటూ ఉంటాను. ఇలాంటి గాఢతతో నిన్న జ్ఞానశ్రవణం మీరు మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన కథలు మరింకెందరికైనా చేరేలా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ గురుభ్యో నమః.